చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్ లో వచ్చే ఒకే ఒక 2 మార్క్స్ సమ్ ఉంటుందండి. దానికోసం కొన్ని సమ్స్ చెప్తాను, మోడల్ ఒక 2 సమ్స్ చెప్పని చెప్తాను. టోటల్ అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి. కాస్త ఇవి కూడా ఎక్కువ సమ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ లో. కానీ మనకి పబ్లిక్ లో క్వశ్చన్ నెంబర్ 4 గా ఇస్తారండి, ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఇద్దరికి కూడా. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 1 and 2 రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్. ఆడి ప్రీవియస్ క్లాసుల్లో వీడియోస్ లో చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి డి మోవర్స్ థియరం నేను కంప్లీట్ చేశాను. అవి ఒక 3 పార్ట్స్ లో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి రూట్స్ ను ఫైండ్ అవుట్ చేయమంటే, రూట్స్ అంటే ఏ వాల్యూస్ అయితే ఈ ఈక్వేషన్ ని ఆ ఎక్స్ప్రెషన్ లో పెడితే, ఆ ఈక్వేషన్ లో పెడితే ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఆ ఈక్వేషన్ లో పెడితే సాటిస్ఫై అవుతాయో, అంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాను అనుకోండి, 0 వచ్చింది అనుకోండి, అంటే 1 ఈజ్ ఏ రూట్ అవుతుంది. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎక్స్ప్రెషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఉండదండి. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆడి అంతకు ముందు మనం లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం. నెక్స్ట్ మరి ఒక్కొక్కసారి ఫ్యాక్టర్స్ వస్తే ఫ్యాక్టర్స్ కట్టినా కూడా అవే రూట్స్ అవుతాయి. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫామ్ చేయమంటారు. అంటే రూట్స్ ఆల్ఫా కామా బీటా అయితే ఈక్వేషన్ ఫామ్ చేయమంటారు. ఫార్ములా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసి ఒక చిన్న ఫార్ములా తీసుకొస్తాం. ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బీటా మైనస్ ఎక్స్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఈ రెండులో మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. అంటే రూట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ అంటే రెండు రూట్స్ ని ప్లస్ చేయాలి, ప్లస్ ఆల్ఫా బీటా రెండు ప్రొడక్ట్ చేయాలి, ఇజ్ ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్ గా రూట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనం సమ్ లోకి వెళ్తే ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 5. అంటే ఒక రూట్ 7 ప్లస్ 2 రూట్ 5 ఇచ్చారు. అంటే ఆల్ఫా అంటే 7 ప్లస్ 2 రూట్ 5, బీటా అంటే 7 మైనస్ 2 రూట్ 5. మనం ఎప్పుడైనా రూట్స్ తెలిసినప్పుడు ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి, అంటే రెండు ప్లస్ చేయాలి, ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి, ఆ రెండు కూడా ప్రొడక్ట్ చేయాలి. ఓకే, చూద్దాం ఒకసారి ఈ విధంగా చేయాలో చూడండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అడిగిన సమ్ 2 మార్క్స్ లో. సరే, గివెన్ రూట్స్ లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 7 ప్లస్ 2 రూట్ 5 కామా బీటా ఈక్వల్ టు 7 మైనస్ 2 రూట్ 5. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఫస్ట్ ఈ ఈక్వేషన్ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 7 ప్లస్ 2 రూట్ 5 ప్లస్ 7 మైనస్ 2 రూట్ 5. 2 రూట్ 5 2 రూట్ 5 క్యాన్సిల్, 7 ప్లస్ 7 14. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందని మనకి 14. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకని ఈక్వేషన్ లో మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఉంది కాబట్టి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఆల్ఫా అంటే 7 ప్లస్ 2 రూట్ 5 ఇంటూ 7 మైనస్ 2 రూట్ 5, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే 7 స్క్వేర్ మైనస్ 2 రూట్ 5 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 7 7s ఆర్ 49 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, రూట్ 5 స్క్వేర్ అంటే 5. దట్ ఈస్ ఈక్వల్ టు 49 మైనస్ 20. సో 49 minus 20, 29. అంటే
ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి 29. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు కావాల్సింది ఏది ఫార్ములా ఇది వేయాలండి ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 14x ఆల్ఫా బీటా వాల్యూ 29 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి, form the quadratic equation whose roots are -3 plus or minus 5y. First, given roots are, let alpha equal to -3 plus 5y అని తీసుకుందాం. -3 plus 5y, comma beta equal to -3 minus 5y. సేమ్ ఇంతకు ముందు చేసిన విధంగానే ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం, ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3 ప్లస్ 5y ప్లస్ చేసినప్పుడు ప్లస్ ఇంటూ -3 మైనస్ 5y 5y క్యాన్సిల్ -3 -6. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -6. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా -3 plus 5y into -3 minus 5y. A plus b into a minus b. A square minus b square అంటే 5y whole square. -3 square అంటే 9 minus 25i square. 9 i square value -1. Minus into minus plus 25. So that is equal to 34. So alpha into beta equal ఎంత వచ్చిందండి 34. Therefore required equation అంటే quadratic equation ఫార్ములా ఇంత ముందే రాసాం x square minus alpha plus beta of x plus alpha beta equal to 0. x square minus alpha plus beta value -6 వచ్చిందండి. minus into minus plus 6. alpha beta value 34 is equal to 0. సో ఇదే మనకు కావాల్సిన quadratic equation. Form the quadratic equation whose roots are, కొంచెం జాగ్రత్తగా చేయండి, ఇది డైరెక్ట్ గా వాల్యూస్ కాదు అంటే డిఫరెంట్ గా ఉండడం వల్లే చేస్తున్నాను. సిమిలర్ గా ఇంకేం వచ్చిన నెంబర్స్ ఏమి ఇచ్చిన 2, 3, 5, 4 ఏమన్నా ఎంతమంది విధంగా చేయాలి. ఇది కూడా అలాగే చేయాలి. కానీ ఆల్ఫా ఏమి ఇచ్చారండి p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ఇచ్చారు. బీటా వాల్యూ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ అని ఇచ్చారు. సో గివెన్ రూట్స్ let alpha equal to p minus q by p plus q, comma beta equal to minus of p plus q by p minus q. First alpha plus beta find out చేద్దాం. alpha into beta find out చేద్దాం. alpha plus beta equal to అంటే p minus q by p plus q plus into minus p plus q by p minus q. సో LCM ఏమవుతుందండి p plus q into p minus q. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. p minus q whole square minus p plus q whole square. p minus q whole square minus p plus q whole square. ఒక చిన్న ఫార్ములా a minus b whole square minus a plus b whole square. a minus b whole square formula a square plus b square minus 2ab minus of a plus b whole square. a square plus b square plus 2ab. So minus తో అవన్నీ మల్టిప్లై చేద్దాం. a square plus b square minus 2ab minus a square minus b square minus 2ab plus a square minus a square cancel. b square minus b square cancel. So minus 4ab అంటే ఈ ఫార్ములా a minus b whole square minus a plus b whole square equal to minus 4ab వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి a ప్లస్ లో p b ప్లస్ లో q ఉంది. p minus q whole square minus p plus q whole square ఏమవుతుందండి సేమ్ a ప్లస్ లో p b ప్లస్ లో q పెడితే minus 4pq అవుతుంది ఈ వాల్యూ. సో దట్ ఈస్ ఈక్వల్ టు minus 4pq by a plus b into a minus b. a square minus b square అంటే p
పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఇది దేని వాల్యూ అండి? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే పీ మైనస్ క్యూ బై పీ ప్లస్ క్యూ ఇంటూ మైనస్ కదా, ఈ మైనస్ ముందు రాసుకుంటున్నాను, పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ. అంటే మల్టిప్లై చేసిన మధ్యలో మైనస్ పెడితే బ్రాకెట్ లోపల పెట్టుకోవాలి, లేదా ముందు తీసుకొచ్చేయాలి. పీ ప్లస్ క్యూ, పీ మైనస్ క్యూ క్యాన్సిల్, సో -1. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -1. మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ x square minus alpha plus beta of x plus alpha beta equal to 0. X square minus alpha plus beta value minus into minus plus 4pq by p square minus q square into x. Alpha beta value -1 equal to 0. That implies LCM p square minus q square అవుతుంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి ఏంటి కూడా ఇక్కడ కూడా. అప్పుడు ఏమవుతుందండి? పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pqx మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 0 లో పంపిస్తే ఫైనల్ ఆన్సర్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 4pqx మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇది 2 టైమ్స్ అడిగారు పబ్లిక్ లో. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి సమ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా చేసి. మోడల్ ఫస్ట్ మోడల్ లో ఏం చెప్పామండి? రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయటం. ఇప్పుడు ఈ మోడల్లోనే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటే డిస్క్రిమినెంట్ అంటే అది 2 మార్క్స్ అడగవచ్చు. డెల్టా డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac, దాని డిస్క్రిమినెంట్ డెల్టా అంటాం. ఈ డెల్టా వాల్యూ 0 అయితే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. అంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అడిగినప్పుడు ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు డెల్టా వాల్యూ is equal to 0 అయితే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. అంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి, పైగా ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. అది డెల్టా లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ నెంబర్ అంటే -1 అంటే i స్క్వేర్ అంటే i లో ఉంటే కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి? రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఒకటి a ప్లస్ ఐబి అయితే ఇంకోటి a మైనస్ ఐబి అలా వస్తాయి. అలా కాదు, పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే రేషనల్ అండ్ నాట్ ఈక్వల్. ఇజ్ ఈక్వల్ టు 0 అయితే రేషనల్ అండ్ ఈక్వల్. ఇక్కడ రేషనల్ అండ్ నాట్ ఈక్వల్. సరే సమ్ లోకి వెళ్తే గివెన్ ఈక్వేషన్ 3x square plus 7x plus 2 equal to 0. This is in the form of ax square plus bx plus c equal to 0. a ప్లేస్ లో కంపేర్ చేసుకుంటే 3, b is equal to 7, c is equal to 2. మనం డిస్క్రిమినెంట్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పామండి? b స్క్వేర్ మైనస్ 4ac. b స్క్వేర్ అంటే 7 స్క్వేర్ minus 4, a value 3, c value 2, 49 minus 4 3s are 12, 12 2s are 24. So 9 minus 4 5 2 అంటే 25 వచ్చింది. పైగా ఇది ఒక దీన్ని 5 స్క్వేర్ అని రాయొచ్చు గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఏం రాయొచ్చండి? therefore గ్రేటర్ దాన్ 0 రేషనల్ అండ్ నాట్ ఈక్వల్. Roots are rational and not equal. So ఆ విధంగా చేయాలి. అదే డెల్టా వాల్యూ 0 వస్తే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. అదే నెగిటివ్ నెంబర్ లెస్ దాన్ 0 వస్తే రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను.
మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.